నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురవాలంటూ వినూత్న రీతిలో పూజలు నిర్వహించిన ప్రజలు. పార్వతీపురం, మన్యం జిల్లాలో వర్షాలు లేక వరి నాట్లు వేయడానికి సరిపడా నీరు లేకపోవడంతో వర్షాలు కురవాలంటూ సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో వరుణ దేవుడి కోసం రైతులు పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామ సమీపంలో ఉన్న జాకరీ కొండపైకి గ్రామ ప్రజలు చేరుకొని జాకరీ తల్లికి నైవేద్యంగా పరమాన్నం తయారు చేసి ఆ ప్రసాదాన్ని నేలపై వేసి రైతులు అందరూ మోకాళ్లపై కూర్చొని నాలుకతో ప్రసాదాన్ని స్వీకరిస్తామని, అనంతరం కోడి మేకను అమ్మవారికి బలి ఇచ్చి పూజలు నిర్వహిస్తామని, అలా చేస్తే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని మా నమ్మకమని గ్రామ సర్పంచ్ ఆముదాల పరమేశ్ అన్నారు. పోయడం జరుగుతుంది. ఎందుకంటే ఆనవాయితీ ప్రకారంగా ప్రతి సంవత్సరం వర్షాలు లేకపోతే కంపల్సరిగా ఈ వరద పాయసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వం నుంచి వచ్చిన ఆనవాయితీ, మా పెద్దలేటు మా ముత్తాతల నుంచి జరుగుతుంది. ఇది ఎప్పుడు మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎప్పుడు మా చేసిన రోజు కార్యక్రమం చేసిన రోజు వర్షం పడుతుంది, ఆ రాత్రి అయినా పడుతుంది కంపల్సరీగా. ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా పడలేదు అనిపించుకోలేదు. ఎప్పుడు కూడా మాకు నమ్మకం అదేనే. ఇక్కడ మేము జన్నోళ్ళు, బారికోళ్ళు, గ్రామ పెద్దలు అందరం కలిసి గ్రామం నుంచి అందరమే వస్తాము. అక్కడికి వచ్చి పూజ చేసి పరమాణం ఇక్కడ పూజారి చేత వండించి ఆ పరమాణాన్ని ఒక రాయి మీద పోసి గ్రామస్తులందరూ చిన్న పెద్ద అనకుండా అందరూ మోకాల మీద కూర్చొని దాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఆ స్వీకరించి తర్వాత వెనదిరిగిన తర్వాత వర్షం పడడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఆ వెంటనే పడకపోయినా రాత్రినైనా పడుతుంది. కంపల్సరిగా నమ్మకం ఉంది గ్రామ పెద్దలకి. అదే నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కొంచెం వర్షాలు లేట్ అవ్వడం వలన దమ్ములు ఆకు పెరిగిపోయింది, దమ్ములోకి రెడీగా ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల అందరం పెద్దలందరూ గ్రామ పెద్దలందరూ అనుకొని చేద్దాం ఈసారి. అంటే ఎప్పుడు లేటుగా చేసేవాళ్ళమి, ఈ సంవత్సరం కొంచెం తొందరలో చేస్తున్నాం. అది ఊరు మొత్తం కొన్నాం. కాకపోతే మేము పోజాలాగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏటా అంత పొడికి రావడం జరుగుతుంది. కాకపోతే ప్రతి ఏటను ఇలాగ కొండబైరుడికి ఆనవాయితీగా పొట్టబళ్ళు వేయడము, లేకపోతే ఆనవాయితీగా కొండబైరుడికి ఆనవాయితీ చేయడము, వీళ్ళు వర్షాలు కురిచిన మా ఆనవాయితీ ప్రకారం మేము చేస్తున్నాము. ఆ వర్షం ఎప్పుడు పడుతుంది, అలాగని పడలేదన్నాక లేదు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడు ఉదయం సాయంత్రం ఏ టైం ఎప్పుడు పడడం జరుగుతుంది. మాకు ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం దేవుడని కరుణెత్తండు. ఆ ప్రకారం మా ఊర్లో పంటలుగా పండుతున్నాయి. ఇప్పుడుకొచ్చి ఎన్నుకోవడము ఏదో చేయడం జరగలేదు. కాకపోతే ఆనవాయితీ ప్రకారం మేము జరుపుకుంటున్నాము. అది మాకు సంతోషంగా ఉంది అంతే. కానీ ఇలా ప్రతి సంవత్సరం ఏడ జరుపుకోను కాబట్టి ఈ సంవత్సరం అలాగే జరుపుకుంటున్నాము. ఇప్పుడు వర్షాలు ఏడపెట్టాయి. ఈ వాడపెట్టడం వల్ల కదా ముందుగా మేము జరుపుకుంటున్నాము దేవుడు కరుణెత్తలు అనేసి.